పతిగారు మటన్ తెచ్చి నీ భాషలో నీళ్ళ చారు కాకుండా నా భాషలో కొంచెం ఫ్రై చేయమన్నారు. పతిగారు అడిగినాక ఇంకా చేయకుండా ఉంటామా చెప్పండి. పెళ్లికి ముందు మా అమ్మ ఒకసారి మటన్ ఫ్రై చేసింది. అది ఇప్పటికి కూడా నా మైండ్లోనే ఉంది. అలా చేయగలుగుతావా అని అడిగాడు. మీ అమ్మ చేసినట్టు వస్తుందో రాదో నాకు తెలియదు కానీ నాకు వచ్చినట్టు అయితే చేస్తాను. నచ్చితే తినండి, నచ్చకపోతే మీ అమ్మ దగ్గరికి వెళ్ళి చేయించుకోండి అలా అని అందాం అనుకున్నాను, కానీ అనలేకపోయాను. జాయింట్లు జారిపోతేమోనని భయం వేసింది. సర్లేండి, మీరు అడిగితే చేయకుండా ఉంటానా చెప్పండి అని చెప్పి నాకు వచ్చినట్టే చేశాను. చాలా సింపుల్ గా చేశాను. ప్రాసెస్ చూసేద్దామా. ఫస్ట్ మటన్ ని శుభ్రంగా క్లీన్ చేసుకుని ఉప్పు పసుపు వేసుకొని కుక్కర్లో 4-5 విజిల్స్ వచ్చిందా ఉడికించుకోవాలి. దీంట్లోకి నేను మెయిన్గా ఒక మసాలా అయితే చేశాను. ఆ మసాలా వేసుకుంటే ఫ్రై అయితే చాలా బాగుంటుంది. కొబ్బరి, ధనియాలు, వెల్లుల్లిపాయలు, అల్లము, పెద్ద సైజు 2 ఆనియన్స్, ఇవన్నీ మెత్తగా పేస్ట్ లా చేసుకోవాలి. ధనియాలు అయితే ఫ్రై చేసుకొని వేసుకోవాలి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోనే కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఫ్రై కాబట్టి కాస్త ఎక్కువ ఆయిల్ వేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న మసాలాని వేసుకొని బాగా ఫ్రై చేసుకొని అందులోనే 2 బిర్యానీ ఆకులు కూడా వేసుకోవాలి. ఫ్లేవర్ బాగుంటుంది. అది వేగిన తర్వాత కాస్త పసుపు వేసుకొని ఉడికించుకున్న మటన్ వేసుకొని అడుగు మాడిపోకుండా కలుపుకుంటూ ఉండాలి. కారం, కొత్తిమీర వేసుకొని బాగా మీడియం మంట మీద